ఇక్కడ దజ్జాల్, యాజూజ్ మరియు మాజూజ్ వారి మధ్య సంబంధం అనే విషయాలు తెలుసుకుందాం ఇన్షా అల్లాహ్. ఇస్లాం రహస్యాలు అనే ఛానల్కి స్వాగతం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మనం ఎంతో ఆసక్తికరమైన, అదే విధంగా భయంకరమైన ఇస్లామీయ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. దజ్జాల్, యాజూజ్ మరియు మాజూజ్ ఈ ముగ్గురు ఈ దునియా మీద వచ్చే మోస్తబరి శక్తులు. వీళ్ల మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఈ ముగ్గురు ఎప్పుడెప్పుడు వస్తారు? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దజ్జాల్ ఇస్లామియా హదీసుల్లో అతనిని ఖియామత్ ఆఖరి సమయంలో వచ్చే అతిపెద్ద మోసగాడిగా చెప్పబడింది. అతనికి అద్భుత శక్తులు ఉంటాయి. అతను 40 రోజులు భూమ్మీద ఉంటాడు. చివరికి ఈసా అలైహిస్సలాం వచ్చి అతన్ని చంపుతారు. యాజూజ్, మాజూజ్ అంటే ఎవరు? యాజూజ్, మాజూజ్ అరబిక్లో గోగ్ అండ్ మగోగ్ అనే పదాలకు సమానం. ఖురాన్లో సూరా అల్కఫ్ మరియు సూరా అలంబియాలో వీరి గురించి ఉంది. ఇవాళ తక్కువగా కనిపించే ఈ సమాజం భవిష్యత్తులో భూమ్మీదకి బయటికి వస్తారు. ప్రస్తుతం వీరు ధుల్కర్నైన్ అనే న్యాయపరుడైన రాజు కట్టించిన ఒక గొప్ప గోడ వెనుక బందీలా ఉన్నారు. ఈ గోడను మాత్రమే అల్లాహ్ కాపాడుతున్నారు, కాని ఖియామత్ సమయం దగ్గరపడే క్రమంలో ఆ గోడ పడిపోతుంది. అప్పుడు వీరు బయటకు వస్తారు. వారి సంఖ్య చాలా ఎక్కువ. ప్రపంచాన్ని తినేస్తారు, నశింపజేస్తారు. అల్లాహ్ అమానుష శక్తుల నుంచి మనుష్యులను కాపాడుతాడు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, దజ్జాల్ మరియు యాజూజ్, మాజూజ్ మధ్య ఏమైనా సంబంధం ఉందా? హదీస్ ప్రకారం వీరు ఒకేసారి రావడం కాదు. దజ్జాల్ ముందు వస్తాడు. ఈసా అలైహిస్సలాం దజ్జాల్ను చంపిన తరువాత యాజూజ్, మాజూజ్ బయటకు వస్తారు. అంటే ఈ ముగ్గురి క్రమం ఇలా ఉంటుంది: 1 దజ్జాల్ రాక, 2 ఈసా అలైహిస్సలాం రాక, 3 దజ్జాల్ మరణం, 4 యాజూజ్, మాజూజ్ రాక, 5 ఈసా అలైహిస్సలాం మరియు ముస్లింలు కొండలపైకి చేరటం. ఈసా అలైహిస్సలాం దజ్జాల్ను చంపిన తరువాత అల్లాహ్ వారికి వహీ ఇస్తాడు, ఇప్పుడు నేను మరో సమాజంను విడుదల చేస్తున్నాను, ఎవ్వరూ వారి నుంచి బతకలేరు. మీరు నా దాసులను కొండలపైకి తీసుకెళ్ళు. సహీహ్ ముస్లిం. అంటే వారు ఒకరి తరువాత మరొకరు వస్తారు, కాని ఒకే ఖియామత్ కాలంలో, ఒకే పరీక్షాకాలంలో రావడం జరుగుతుంది. యాజూజ్, మాజూజ్ ఎవరి వంశం? ఇస్లామీయ వాదనల ప్రకారం యాజూజ్, మాజూజ్ మనిషే కాని అత్యంత ఉగ్ర స్వభావం గల జాతులు. వారు హాజ్ అదం అలైహిస్సలాం సంతానమే అయినా వారి స్వభావం అసహ్యంగా మారిపోయింది. వారు గోడను ఖననం చేస్తారు, ప్రతిరోజు తవ్వుతారు. ఒకరోజు వారు గోడను పూర్తిగా తొలగించగలుగుతారు. అప్పుడు వారు ప్రపంచాన్ని దాటుకుంటూ వస్తారు. మనం దీన్నుంచి ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం. దజ్జాల్ మరియు యాజూజ్, మాజూజ్ ఇద్దరూ భవిష్యత్తు పరీక్షలు. మన ఈమాన్ బలంగా ఉండాలి. ఖురాన్, సున్నత్కి విధేయత అవసరం. సూరా కహ్ఫ్ మరియు ఈ సంభవాలపై అవగాహన ఉండాలి. ఇది కథలు కాదు, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన నిజాలు. ఇవే దజ్జాల్, యాజూజ్ మరియు మాజూజ్ల మధ్య సంబంధం గురించి మీకు తెలియాల్సిన ముఖ్య విషయాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.